కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ మోదీ దిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వద్ద జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేసి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి అనంతరం జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులందరికీ కనీస వేతనం 31,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్, మెడికల్, శానిటేషన్, భవన, సెక్యూరిటీ, ఆర్టీసీ అవుట్సోర్సింగ్, హాస్టల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టి కాలనీలను ఏర్పాటు చేయాలని ఆశ, అంగన్వాడీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ అధికారుల వేధింపులు ఆపాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి సత్యనారాయణ, శేఖ రామకృష్ణ, ఆనందరావు, బొత్స శ్రీను, ఏపీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ప్రసన్న, జీజీహెచ్ రామయ్య, మంగారు రాజేష్, కాకినాడ జిల్లా నుండి సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, తుని మండలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులకి యాక్సిడెంట్ క్లెయిమ్ ప్రమాద బీమా పథకం వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులకి, టాయిలెట్ కార్మికుల్ని వాళ్ళందరినీ అవకాశాలు వినియోగం చెప్పేసి కోరుతున్నాం. సోమలకోటలో కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి వైఖరి చాలా దారుణంగా ఉంది. మున్సిపల్ కార్మికులు అంటే చాలా చులకనగా ఉంది, కార్మికులంటే చాలా చులకనగా ఉంది. ఆయన మీద చర్యలు తీసుకుని చెప్పి కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, మెడికల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. యావత్గా ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాల కార్మికులు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంలో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మిక చిత్తశుద్ధి అంటే కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడే విధంగా ఈ రోజు ల్యాబులు ఇచ్చారు, అందుకే ల్యాబులు రద్దు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులు పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎవరిదైనా పొట్ట ఒకటే, ఎవరిదైనా వేతనం ఒకటే, కానీ వాడికి వీడికి జీతాల్లో వ్యత్యాసం ఉంది. అందుకే సుప్రీంకోర్టు చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇమ్మని కోరింది. అంటే కనీసం 31,000 రూపాయలు సుప్రీంకోర్టు చెప్తే ఇప్పటికి 21,000 మాత్రమే ఇస్తున్నారు, కొన్ని దిక్కుల 15,000 ఇస్తారు. అందుకని కార్మికుడికి 31,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎంతకాలం పనిచేస్తాం, బానిసల బతుకులు ఎంతకాలం పనిచేస్తాం, మమ్మల్ని పర్మనెంట్ చేయరా? ఎందుకని మున్సిపల్ విభాగంలో కానీ చాలా విభాగంలో కానీ ఆప్కోస్ కింద పనిచేస్తున్నారు. వెంటనే ఆప్కోస్ కార్మికుల్ని ఆ స్క్రీన్ ఓపెన్ చేసి వీరందరినీ పర్మనెంట్ చేయమని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని విభాగాల్లో మా స్పెషల్ శానిటేషన్ కాకినాడ కానీ, సామర్లకోట కమిషనర్ వైఖరి కానీ, పిఠాపురం కానీ చాలా ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం.